ఇక అక్కడున్న అమ్మాయితో వచ్చేసి మా నాన్నని కాపాడి మా నాన్న దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడున్న వ్యక్తులంతా వచ్చేసి ఇక వాళ్ళంతా వచ్చేసి ప్రిన్స్ కటిస్ మీరు ఇక్కడేం చేస్తున్నారని చెప్పేసి మనోనికైతే నీల్ డౌన్ అయితే చేస్తారు. ఇక వాళ్ళంతా అక్కడున్న వానికి నీల్ డౌన్ చేసి అక్కడున్న వ్యక్తి వచ్చేసి మమ్మల్ని కావాలని కొడుతున్నాడని చెప్పేసి అంటాడు. ఇక మన ఎలిజా అయితే వచ్చేసి వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు మీరు నమ్మొద్దని చెప్పేసి అంటాడు. ఇతను కొడుతుంటే మేము వెళ్ళి ఇతను కాపాడేసామని చెప్పేసి అంటాడు. ఇక అక్కడున్న ప్రిన్సెస్ కాదిన అయితే వచ్చేసి ఇంతకు నీకు ఎలా దెబ్బలు తగిలాయని చెప్పేసి అక్కడున్న వాడిని అయితే అడుగుతూ ఉంటుంది. ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి ఏరా వాళ్ళు చెప్పింది నిజమేనని చెప్పేసి మా నాన్నని అయితే అడుగుతాడు. అప్పుడు వాళ్ళ చెల్లెలు అయితే వచ్చేసి వాళ్ళు చెప్పారన్న మాటలు వినద్దన్నయ్య అని చెప్పేసి అంటుంది. ఇక మా నాన్న అయితే వచ్చేసి నువ్వు ఒక జోకర్ ఎవరు అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు. అప్పుడే దాన్ని విన్న కొన్న వాళ్ళంతా వచ్చేసి ఏంటి వాడు ప్రిన్సెస్ని జోకర్ అని చెప్పేసి అన్నాడని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి ప్రిన్స్ కాటర్తో ఇలాగైనా మాట్లాడేది ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు అని చెప్పేసి మనోడి పైన అయితే చేస్తాడు. మనోడు సారీ చెప్పేసి వాడి వైపు చాలా కోపంగా చూస్తూ వచ్చి చాలా గట్టిగా అయితే పట్టుకుంటాడు. ఇక కన్న సోల్జర్ అయితే వచ్చేసి ఈ చిన్నపిల్లాడు నా చేని ఇంత బలంగా పట్టుకున్నాడని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక అప్పుడే మనం ఇన్స్టాండ్ వచ్చేసి ప్లీజ్ మమ్మల్ని క్షమించండి అతను ఏం చెప్పాలనుకుంటాడు అంటే అక్కడున్న అబ్బాయిలంతా చెప్పేది అబద్ధం అని చెప్పేసి నా మేనల్లోడు అంటున్నాడని చెప్పేసి అంటాడు. ఇక దానికి ఆ కొన్న వ్యక్తి అయితే వచ్చేసి మిస్టర్ విన్సెంట్ మీరు ఇక్కడేం చేస్తున్నారని చెప్పేసి మనోతో అయితే మాట్లాడతాడు. అప్పుడే మనం ఇన్స్టెంట్ అయితే వచ్చేసి నిజానికి మేము ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ కోసం అయితే వచ్చాము, కానీ మేము ఇలా వెళ్తూ ఉంటే కొంతమంది కుర్రాళ్ళు వచ్చేసి ఒకరిని కొడుతూ ఉంటే అతను కాపాడదామని ఇక్కడికి వచ్చామని చెప్పేసి మనం ఇన్స్టెంట్ అయితే అంటాడు. ఇక మనోడు వచ్చేసి జిన్వు కొట్టిన దెబ్బల్ని చూస్తూ వీడు ప్రాణాధికరమైన మ్యాజిక్ ఇచ్చడం ఎటువంటి తప్పు లేదని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మనం చెల్లెలైతే వచ్చేసి ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లో ఏంటంటే ప్రమాదకరమైన మ్యాజిక్ వాడకూడదని నీకు తెలియదని చెప్పేసి వాడి పైన తరుస్తూ ఉంటుంది. ఇక కొన్న అతనైతే వచ్చేసి ఎవరికి ఇక్కడ పెద్దగా గాయాలు అవ్వలేదు కాబట్టి ఇక జరిగిపోయింది ఇక్కడ మర్చిపోయి నుంచి అందరూ వెళ్ళిపోండి అని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మనోడైతే వచ్చేసి ఇంతవరకు నన్ను ఎవరూ టచ్ చేయలేదు అలాంటిది వీడు నన్ను ఎంతో ఘోరంగా కొట్టాడని చెప్పేసి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇటువైపు మన నాత్ర అయితే వచ్చేసి నీ పేరు జమిలే కదా ఇక నీకు ఒక లెటర్ వచ్చిందని చెప్పేసి మనోడు ఆ లెటర్ని అయితే చదువుతూ ఉంటాడు. ఇక ఆ లెటర్లో వచ్చేసి మనోడిని స్కూల్ నుంచి తీసేసినట్టుగా లెటర్లు అయితే ఉంటుంది. అప్పుడే ఇక వాడు వచ్చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక మనోళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళడానికి అయితే బయలుదేరుతూ ఉంటారు. ఇక ఇటు మన ప్రిన్స్ కాటన్ అయితే వచ్చేసి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను క్షమించని చెప్పేసి మన అతన్ని అయితే అంటాడు. మన అతను కూడా నన్ను కూడా మీరు క్షమించాలని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళు వచ్చేసి అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్తూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న అమ్మాయి అయితే వచ్చేసి ఈ అతను చాలా భిన్నంగా ఉన్నాడని చెప్పేసి తన గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తనైతే వచ్చేసి మన అతన్ని పిలిచి నువ్వు ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు మన ఇద్దరం కలిసి టీ తాగుదామని చెప్పేసి అంటుంది. ఇక దానికి మన ఆత్ర అయితే కూడా ఒప్పుకుంటాడు. ఇక్కడ కొండమ్మ అయితే వచ్చేసి మళ్ళీ మన స్కూల్లో కలుద్దామని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక మన ఆత్ర కూడా అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక వచ్చేసి ఆ ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడే అక్కడ ఉన్న అమ్మాయి అయితే వచ్చేసి ఏంటి నీ మొహం వాచిందని చెప్పేసి మన ఎలిజా గారిని అయితే అడుగుతుంది. మనోడు వచ్చేసి ఏం లేదని చెప్పి కవర్ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇటువైపు మన ఆత్ర అయితే వచ్చి ఈ మీటింగ్ జరుగుతుంది కేవలం ఒక కొత్త ఖండాన్ని కనుక్కోవటమే, వాళ్ళు దీన్ని కనుక్కుంటే ఎలా రియాక్ట్ అవుతారని నాకు భయంగా ఉందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మన ఆత్ర వాళ్ళ అమ్మ వచ్చేసి ఏంటి అర్థం నువ్వేంటో దీనంగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి మనం అంటే అదేం లేదమ్మా అని చెప్పేసి నేను బాగా ఉన్నానని చెప్పి కవర్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అంతలో నా ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడున్న రాజు వచ్చేసి మీరంతా ఇక్కడ కలిసి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అక్కడున్న రాజు అయితే ఇప్పుడున్న ఖండాలు కాకుండా ఇంకొక ఖండం ఉందని మేము కనుగొన్నామని చెప్పేసి అక్కడున్న వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక అక్కడున్న ఒక వ్యక్తి అయితే లేచి మన మహారాజు చెప్పింది నిజమే, మేము ఇంకొక ఖండాన్ని అయితే కనుగొన్నామని చెప్పేసి అక్కడున్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక మనకు ఆ ఖండం గురించి ఎటువంటి పూర్తి వివరాలు అయితే తెలియదు. ఇక వాటిని సేకరించడం పనిలో మేము ఉన్నామని చెప్పేసి అక్కడున్న వ్యక్తి అయితే అంటాడు. దాన్ని విన్న అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి ఏంటి నిజంగా ఇంకో ఖండం ఉందా అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక ఇటువైపు మన ఆత్రయితే వచ్చేసి నేను అనుకున్నది జరిగింది, వీళ్ళు చాలా కంగారు పడుతున్నారని చెప్పేసి భయపడుతూ ఉంటాడు. ఇక అక్కడున్న రాజు అయితే వచ్చేసి మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు, కేవలం మా రాజ్యం గురించి మాత్రమే తెలిసింది, దాని గురించి ఇంకా ఎటువంటి వివరాలు మేము తెలుసుకోలేదని చెప్పేసి అంటాడు. కేవలం ఆ రాజ్యం మనకు నివసించడానికి అనుకూలంగా ఉందో లేదో కనుక్కోవడానికి ఇక్కడ నుండి మేము 6 మందిని అక్కడికి పంపిస్తున్నామని చెప్పేసి అంటాడు. దాని విన్న అక్కడున్న ప్రజలంతా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఆ రాజ్యాన్ని కనుక్కోవడానికి వెళ్తున్న ఒక్కొక్కరిని 6 మందిని అయితే స్టేజ్ పైకి అయితే పిలుస్తూ ఉంటారు. ఇక అక్కడున్న వాళ్ళందరినీ స్టేజ్ పైకి పిలిచి వాళ్ళందరికీ ఒక్కొక్క రింగ్ అయితే ఇస్తూ ఉంటారు. ఇక అక్కడున్న రాజు అయితే వచ్చేసి ఇక ఈ 6 మంది వెళ్ళి ఆ రాజ్యాన్ని అయితే కనుగొనబోతున్నారు, మనం నివసించడానికి అనుకూలంగా ఉందో లేదో కనుగొనడమే వీళ్ళ పని అని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత ఇటువైపు అయితే మన ఆతను అయితే చూపెడుతూ ఉంటారు. ఇక ఇటువైపు మన ఆత్ర అయితే వచ్చేసి తన చెల్లెల బర్త్డే కోసం అయితే రెడీ అవుతూ ఉంటాడు. ఇక మన సెల్వి కూడా నేను కూడా వస్తానంటే మనోడు ఇది ఒక్కరోజు నువ్వు గదిలోనే ఉండు, నీ కోసం వచ్చేటప్పుడు ఫుడ్ తీసుకొస్తా అని చెప్పేసి అంటాడు. దాంతో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి కిందికి వెళ్ళి అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇటువైపు మన ఎలిజా గడైతే వచ్చేసి అక్కడున్న అమ్మాయిలతో పులిహోర కడుపుతూ ఉంటాడు. అప్పుడే మన ఆత్ర అయితే వస్తాడు. ఇక మన ఎలిజా అయితే వచ్చేసి మీరు చూసిచున్నట్టు ఎందుకు వెళ్ళిపోతున్నారని చెప్పేసి మన ఆత్రగాన్ని అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడే మన ఆత్ర ఫాదర్ అయితే వచ్చేసి తను వస్తుంది అందరు సిద్ధంగా ఉండని చెప్పేసి అంటాడు. ఇకప్పుడే తనని తొడుకొని అయితే కిందకైతే వస్తారు. తను ఒక్కసారిగా బర్త్డే పార్టీని చూడడంతో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మన ఆత్ర వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి ఈ పార్టీకి వచ్చేందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్, అదేవిధంగా ఇప్పుడు నా కొడుకు నా కూతురు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయబోతున్నారని అంటాడు.
ఇక ఇటువైపు మనం చెల్లి అయితే వచ్చేసి అమ్మ నేను ఎటువంటి ప్రాక్టీస్ చేయలేదు కదా, నేను ఇప్పుడు ఎలా డాన్స్ చేయాలని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక అక్కడికి మన నాన్న అయితే వచ్చేసి నాతో కలిసి డాన్స్ చేస్తావా అని చెప్పేసి అడుగుతాడు. ఇక వాళ్ళిద్దరూ వచ్చేసి చాలా హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక మన నాన్న వచ్చేసి డాన్స్ మధ్యలో తన మ్యాజిక్ పవర్స్ కూడా యూజ్ చేసి డాన్స్ చేస్తూ ఉంటారు. దాన్ని చూసిన అక్కడ వాళ్ళంతా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. ఇటువైపు మన నాన్న అయితే వచ్చేసి నేను గత జీవితంలో డాన్స్ నేర్చుకోవడం ఇప్పుడన్నా ఉపయోగపడింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మన గైడెన్స్ అయితే వచ్చేసి ఏంటి నీ పిలిస్తే పలకుండా పోతున్నావు, ఏదో కాసేపు మాట్లాడాలి రా అని చెప్పేసి మన అతన్ని అయితే అడుగుతాడు. ఇక ఇటువైపు అక్కడ అమ్మాయి అయితే వచ్చేసి కేవలం మాత చెల్లి గిఫ్ట్ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సరిపోతుందా, మీరు అతన్ని కలవాలనుకోవట్లేదా అని చెప్పేసి అక్కడ అమ్మాయిని అయితే అడుగుతూ ఉంటుంది. ఇక అక్కడ అమ్మాయి అయితే వచ్చేసి ఈ రోజు తన చెల్లెలు పుట్టినరోజు కదా, తన కళ్ళు కేవలం తన చెల్లెలు మాత్రమే చూస్తూ ఉంటాయి, కాబట్టి నేను త్వరలో తన స్కూల్లో కలుస్తానని చెప్పేసి అంటుంది. నువ్వు కేవలం నాతో మాట్లాడడం కోసం ఈ పార్టీకి వచ్చావా? లేదు, నీ పార్టీకి వచ్చాను, తన కోసం గిఫ్ట్ కూడా తెచ్చాను. ఇక నువ్వు ఇచ్చిన మ్యాప్లో నేను కొన్ని చేంజెస్ చేసి ఆ కన్న వాళ్ళకి చూపెట్టాను, దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, దానిపైన తొందరలోనే స్టార్ట్ అవుతుంది, ఆ విషయం నీకు చెప్పాలని ఇక్కడికి వచ్చానని అంటాడు. ఇక అక్కడ కొంతమంది పిల్లలు వచ్చేసి మాస్టర్ గిడియాన్ మీకు మేము పెద్ద ఫ్యాన్ని, మీరు నిర్మిస్తున్న వాడ గురించి మాకు ఏమైనా చెప్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అప్పుడే మన గిడియాన్ వచ్చేసి నువ్వు ఎక్కడికి తప్పించుకోకూడదు, నేను ఇక్కడే మళ్ళీ నీతో మాట్లాడతా అని చెప్పేసి అంటాడు. ఇక మన నాతో అయితే వచ్చేసి పార్టీ అయిపోయినట్టుంది, వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఒక అమ్మాయి అయితే వచ్చేసి ఆతరని మనల్ని పిలుస్తూ ఉంటుంది. ఇక మన నాతో వచ్చేసి ఆ కన్న అమ్మాయితో కాసేపు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడే మన గిడియాన్ వచ్చేసి నువ్వు ఇక్కడి నుంచే వెళ్తావా, తనతో కాసేపు నేను మాట్లాడాలని చెప్పేసి అమ్మాయిని అక్కడి నుంచి అయితే పంపించేస్తాడు. ఇక మన మాస్టర్ గిడియాన్ వచ్చేసి ఏంటి అర్థ తండ్రికి ఇష్టమా, తనని ఇష్టపడుతున్నట్టుగా ఉంది అని చెప్పేసి మనంతో మాట్లాడుతూ ఉంటాడు. మన ఆత్ర అయితే వచ్చేసి అదేం లేదులని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి అసలు నువ్వు నా ప్రేమ విషయంలో ఎందుకు దొరుకుతున్నావు, నాకు ఎందుకు సలహాలు ఇస్తున్నావు, ఇంతకీ ఇక్కడ వచ్చిన మ్యాటర్ ఏంటో చెప్పు అని చెప్పేసి మన గిడియాన్ అయితే అడుగుతూ ఉంటాడు. నేను ఈ ప్రపంచాన్ని మార్చే కొన్ని వస్తువులు అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను, దానికి నీ సహాయం కావాలని చెప్పేసి మన ఆతర్తో అంటాడు. అంటే ఏంటి మీ ఉద్దేశం మాస్టర్ గిడియాన్, నాకు వచ్చిన ఇన్వెషన్స్ ఐడియాస్ నేను మీతో పంచుకోవాలని మీరు కోరుకుంటున్నారా? నువ్వు సరిగ్గా చెప్పేవు ఆతర్, దీంట్లో నీకు కూడా లాభం ఉంటుందిలే అని చెప్పేసి అంటాడు. దానికి మన ఆతర్ కూడా ఒప్పుకుంటాడు. ఇక వాళ్ళిద్దరూ వచ్చేసి ఒక డీల్ అయితే కుదుర్చుకుంటారు. ఇక మనం చెల్లెలు వచ్చేసి తన పుట్టినరోజుకి వచ్చిన గిఫ్ట్స్ అని తీసి ఓపెన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ మన ఆతర్ అయితే వస్తాడు. ఈ గిఫ్ట్ ఏదో పెద్దగా ఉంది, దీన్ని తీసుకురండి ఓపెన్ చేద్దామని చెప్పేసి అంటాడు. ఇక ఆ గిఫ్ట్ని ఓపెన్ చేస్తే దానిలోగా వచ్చేసి ఒక లెటర్ అయితే ఉంటుంది. ఇక ఆ లెటర్లో వచ్చేసి ఇప్పటికీ మీరు చాలా గిఫ్ట్స్ ఓపెన్ చేసి అలసిపోయి ఉంటారు, ఈ గిఫ్ట్ మీకు తప్పకుండా నచ్చుతుంది, నన్ను మీ అన్నని కలిపేదానికి నువ్వు కాస్తంత ట్రై చేయని చెప్పేసి ఆ లెటర్లో అయితే రాసి ఉంటుంది. ఇక ఆ గిఫ్ట్ తీసుకొని మన ఆతర్ చెల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే మన ఆతర్ వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి నాన్న ఆతర్ ఇంతకు ఆ గిఫ్ట్ ఎవరు పంపించారు, ఆ లెటర్ ఎవరు రాశారు నీకు తెలుసా అంటే మన ఆతర్ వచ్చేసి నాకు తెలియదు అని చెప్పి సైడ్ అయిపోతాడు. ఇక మన ఆతర్ వాళ్ళ చెల్లి అయితే వచ్చేసి అన్నయ్య మరి నీ గిఫ్ట్ ఏదని చెప్పేసి మనోడిని అయితే అడుగుతుంది. మనోడు తీసుకున్న లాకెట్స్ తనకైతే ఇస్తాడు. ఒకవేళ నీకు దగ్గరలో నేను కానీ నాన్న కానీ లేకపోతే ఈ లాకెట్స్ నేను కాపాడుతాయని చెప్పేసి మన ఆతర్ ఆ లాకెట్స్ తనకైతే ఇస్తాడు. ఇటువైపు విన్సెంట్ వాళ్ళ వైఫ్ వచ్చేసి ఆ లాకెట్స్ ఏంటని మనోడిని అడుగుతుంది. మనోడు వచ్చేసి అవి ప్రపంచంలో 2 మాత్రమే ఉండే, అవి కూడా వీడి దగ్గర ఉన్నాయని చెప్పేసి మన విన్సెంట్ అంటాడు. ఇక మరుసటి రోజు మన ఆతర్ వచ్చేసి ఆ తయారు చేసే షిప్ దగ్గరికి అయితే వెళ్తాడు. నిజానికి నువ్వు నన్ను ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటే కేవలం ఈ ప్రదేశానికి నాకు షిప్ తయారు చేసే వాళ్ళు మాత్రమే అనుమతి ఉంది, కానీ నేను ఇక్కడ తీసుకొచ్చానంటే మన ఆతర్ వచ్చేసి ఇప్పటికే నువ్వు నాకు 8 సార్లు చెప్పావులేక చాలు ఆపు అని చెప్పేసి అంటాడు. ఇక మన గిడియాన్ వచ్చేసి ఇంతకు నీ బర్త్డే ఎప్పుడు ఆడతారని అడిగితే నా బర్త్డే ఆల్రెడీ అయిపోయి చాలా కాలం అయిందని చెప్పేసి మనోడు అంటాడు. అంటే ఎలా నీ చెల్లెడు పుట్టినరోజు కూడా చాలా ఘనంగా జరిగింది కదా, నువ్వు కూడా అలాగే జరుపుకున్నావు అని చెప్పేసి అంటే లేదు నేను అలా జరుపుకోలేదు, కేవలం నా ఫ్యామిలీతో మాత్రమే నా పుట్టినరోజు జరుపుకున్నా అని చెప్పేసి మన ఆతర్ అంటాడు. ఇక దానికి మన గిడియాన్ వచ్చేసి మనోడి బర్త్డే గిఫ్ట్గా ఒక బాక్స్ అయితే ఇస్తాడు. ఇక మన ఆతర్ వచ్చేసి ఇదేంటి ఇలా ఉందని చెప్పేసి అంటే ఒక నిమిషం ఆ బాక్స్ తిరిగి ఉండని చెప్పేసి అంటే లేదు నేను జోక్ చేసేది చాలా బాగుందని చెప్పేసి మన ఆతర్ ఆ బాక్స్ని అయితే ఓపెన్ చేస్తాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఆ లాకెట్ చూసి ఇది నువ్వు నా కోసం తయారు చేసేవా, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటే థ్యాంక్స్ ఏం అవసరం లేదు, నువ్వు చేసిన సాయంతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నదిలే అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఈ ఓడ చాలా ఫాస్ట్గా నిర్మిస్తున్నారంటే నువ్వు మొదటి రోజు స్కూల్కి వెళ్ళేలోగా ఖచ్చితంగా ఇది పూర్తి అయిపోతుందని చెప్పేసి మన గిడియన్ అంటాడు. ఇక మన ఆతర్ అయితే అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక వీళ్ళు కనుక్కుంటున్న ఖండంలో ఒకవేళ వాళ్ళు మా శత్రువులు అయితే ఏంటని చెప్పేసి మనం ఆలోచిస్తూ అలా అక్కడికి వెళ్తూ డాష్ అయితే ఇస్తాడు. ఓ నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని చూసుకోకుండా డాష్ ఇచ్చాను చెప్పేసి మన ఆతర్ అయితే అంటాడు. ఇంతకు నీ కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు అని చెప్పేసి మన ఆతర్తో గొడవపడడానికి అయితే చూస్తూ ఉంటాడు. నేను క్షమించి వదిలే అంటే నువ్వు మొక్కలపైన కూర్చొని నేను క్షమాపణ అడిగని చెప్పేసి మన ఆతర్తో అంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి నువ్వు తాగి ఉండడం వల్ల నేను క్షమించి వదిలేస్తాను, మర్యాదగా నా తలపై నుంచి చేయి తీసేయని చెప్పేసి మన ఆతర్ అయితే అంటాడు. నీకెంత ధైర్యం ఉంటే ఒక ప్రొఫెసర్తో ఇలాగే మాట్లాడతావు అని చెప్పేసి మన ఆతర్తో అయితే అంటాడు. ఒకవేళ నేనున్న పాఠశాలలోనే నువ్వు కూడా చదువుతున్నట్లయితే నేను ఖచ్చితంగా క్రమశిక్షణలో పెడతా కుర్రాడా అని చెప్పేసి అక్కడున్న వ్యక్తి అయితే అంటాడు. ఇక దానికి మన ఆత్ర అయితే వచ్చేసి దానికోసం ఎదురు చూస్తూ ఉంటారని చెప్పేసి వాడి దగ్గర నుంచి కొట్టేసిన లాకెట్ మళ్ళీ తిరిగి వాడికి అయితే ఇచ్చేస్తాడు. ఇక దాన్ని చూసి అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి ఇక ఇంతకు ఆ పిల్లాడు ఆ లాకెట్ ఎప్పుడు కొట్టేశాడని చెప్పేసి అక్కడున్న వ్యక్తి అయితే ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి ఇంటికి వచ్చి డోర్ ఓపెన్ చేసిన వెంటనే
ఇక మన సెల్వి మనోజ్ చెల్లెలు వచ్చేసి మనోజ్ హక్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే మన ఆత్ర అయితే వచ్చేసి తన మ్యాజిక్ పవర్ ఉపయోగించి వాళ్ళిద్దరినైతే పక్కకైతే విసిరేస్తాడు. ఇంతకు అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారని చెప్పేసి మన ఆత్ర అయితే అడుగుతాడు. వాళ్ళిద్దరూ వచ్చేసి ఎలిజా రూమ్లో అయితే ఉన్నారు. నీకు అకాడమీ నుండి ఒక పార్సల్ అయితే వచ్చిందని చెప్పేసి మన ఆతర్తో అయితే అంటారు. ఇక మన ఆతర్ చాలా ఫాస్ట్గా అయితే వెళ్తాడు. ఇక ఆ బాక్స్లో వచ్చేసి మనోనికి యూనిఫామ్ అయితే ఉంటుంది. మన ఆతర్ ఆ బాక్స్ని తీసుకొని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మన ఎలిజా త్వరగా లేవు అని చెప్పేసి మన ఆతను అయితే నిద్రలేపుతూ ఉంటాడు. మనం మొదటి రోజు ఆలస్యంగా వెళ్ళకూడదు స్కూల్కి అని చెప్పేసి మనోని నిద్రలేపుతూ ఉంటాడు. ఇకప్పుడే మన సెల్వి అయితే లేచి నిద్రలేపినందుకు మన ఎలిజా గని పైన అయితే గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడే మన ఆతర్ కూడా నిద్రలేస్తాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి కేవలం ఒక 5 నిమిషాలు నేను వెంటనే రెడీ అవుతా అని చెప్పేసి వెంటనే మనోడు కూడా రెడీ అయిపోతాడు. ఇక మన ఆత్ర అయితే రెడీ కిందకైతే వస్తారు. అప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇప్పటికే చాలా లేట్ అయింది వెంటనే తినండి అని చెప్పేసి అంటాడు. ఇక మన ఎలిజాకి వచ్చేసి మన సెల్వి అటాక్ చేస్తుంటుంది కదా, దాన్ని మన ఆత్ర వాళ్ళ అమ్మ అయితే తన మ్యాజిక్ పవర్ని ఉపయోగించి హీల్ చేస్తూ ఉంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి ఒకవేళ నాకు కుదిరితే మళ్ళీ నేను ఇంటికి వస్తానని చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరుతూ ఉంటాడు. ఇక నువ్వే అమ్మా నాన్నలు చూసుకొని చెప్పేసి మనోజ్ చెల్లెలకి అయితే తను చెప్తూ ఉంటాడు. ఇక నేను ఇచ్చిన లాకర్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, దాన్ని ఎప్పుడు మీరే ధరించి ఉండాలని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. మనోన్ ఫాదర్ అయితే వచ్చేసి నువ్వు నాకేం చెప్పాలనుకోవట్లేదు ఆత్ర అని చెప్పేసి అయితే అడుగుతాడు. మీరు మీ ట్రైనింగ్ సమయంలో ఇల్లు మొత్తం నాశనం చేయకపోతే చాలు నాన్న అని చెప్పేసి మనం అక్కడి నుంచి అయితే బయలుదేరుతాడు. ఇక తర్వాత మన ఆత్ర అయితే వచ్చేసి అక్కడ అకాడమీకి అయితే చేరుకుంటాడు. అక్కడికి చాలా మంది కొత్త స్టూడెంట్స్ అయితే వస్తుంటారు అకాడమీలో చేరడానికి. ఇక అక్కడ స్టూడెంట్ అందరూ వచ్చేసి వాళ్ళు ఎలాంటి మ్యాజిక్ పవర్ని యూజ్ చేయగలరని చెప్పేసి అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇక తర్వాత మన ఆత్ర కూడా వచ్చేసి తన ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటూ ఉంటాడు. ఇక అక్కడ అమ్మాయి అయితే వచ్చేసి మీరు ఎలాంటి మ్యాజిక్ పవర్ని యూజ్ చేయగలంటే నేను ఎర్త్ అండ్ విండ్ మ్యాజిక్ మాత్రమే యూజ్ చేస్తానని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి దానికి ఏమన్నా ఇబ్బందా అని చెప్పేసి అంటే అదేం లేదు, ఇక మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి అక్కడ అమ్మాయి అయితే అంటుంది. ఇక మన ఆత్ర లోకాకి వెళ్ళి చూస్తే అక్కడ చాలా మంది అయితే ఉంటారు. అదొక పెద్ద హాల్లా ఉంటుంది. ఇక ఇటువైపు మన ఎలిజాగడ్ అయితే వచ్చేసి తప్పకుండా ఇక్కడ నేను కూడా వస్తుంటాను, నాకు వెళ్ళడానికి దారి ఇవ్వండి అని చెప్పేసి అక్కడ వాళ్ళని అయితే అడుగుతూ ఉంటాడు. వాళ్ళు ఏమాత్రం పట్టించుకో. ఇక మన ఆత్ర వాళ్ళ వైపు ఒకసారిగా కోపంగా చూడడంతో వాళ్ళు వెంటనే భయపడి మనోళ్ళు ముందుకు వెళ్ళడానికి అయితే దారి ఇస్తారు. ఇక మనోళ్ళు వెళ్ళి వాళ్ళ సీట్లు అయితే వాళ్ళు కూర్చొని ఉంటారు. ఇక అప్పుడు అక్కడ ప్రొఫెసర్ అయితే వచ్చేసి తన మ్యాజిక్ పవర్ని ఉపయోగించి కన్న వాళ్ళందరినీ అయితే సైలెంట్ చేస్తుంది. ఇక దాన్ని చూసిన మన ఆత్ర అయితే వచ్చేసి తను సౌండ్ మ్యాజిక్ని యూజ్ చేయగలని నాకు తెలుసు, కానీ ఇంత పెద్ద ప్రదేశంలో అది చాలా ఫాస్ట్గా అయితే జరిగిపోయిందని చెప్పేసి మన ఆత్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కొండ ప్రొఫెసర్ అయితే వచ్చేసి కొంతమంది స్టూడెంట్ స్టేజ్ పైకి అయితే పిలుస్తుంది. ఇక మన ఎలిజాగడ్ అయితే వచ్చేసి చూడు అక్కడ లిలియా ఉందని చెప్పేసి గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. ఇక మన ఎలిజాగడ్ అయితే వచ్చేసి చూడు ఇంతకు తనెవరు అని చెప్పేసి అయితే ఉంటుంది. దాన్ని చూసిన మన సెల్వి కూడా చాలా ఎక్సైట్ అయితే అవుతూ ఉంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి తనని చాలా కాలం తర్వాత చూస్తున్నానని చెప్పేసి తన వైపు అయితే చూస్తూ ఉంటాడు.